గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. మరొకసారి ఈ రాత్రి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సమాధానము కలుగునుగాక. ప్రతిరోజు మనం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి, ఈ సహవాసాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు మనం చెల్లిద్దాం. ఈ సమయంలో కూడా దేవుని వాక్యంలోంచి ఒక అద్భుతమైన మాటను మనం నేర్చుకుందాం, ధ్యానిద్దాం. ఈ వాక్యాన్ని బట్టి మనం పరిశీలించుకుందాం. దేవుని వాక్యంలో ఉన్న ఆనందం, ఆశీర్వాదం మన జీవితంలో ప్రతి దినము కూడా మనం కలిగి మన ముందుకు వెళ్ళటం మనకది దేవుడిచ్చిన ధన్యత. ఈరోజు నాకు దేవుడిచ్చిన ఒక వాక్య భాగం ప్రసంగి గ్రంథం చాప్టర్ 7:29 ఒక మాట నేను చదువుతున్నాను. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నాను, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడైతే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఇక్కడ మనం చూస్తున్నాం యథార్థవంతులుగా. దేవుడు సృష్టించినప్పుడు పాపులుగా సృష్టించలేదు. దేవుడు సృష్టించినప్పుడు చూసినట్లయితే దరిద్రులుగా సృష్టించలేదు. దేవుడు మనిషిని చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట బైబిల్లో మనం చూస్తాం. దేవుడు ఎలా ఉన్నాడో ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనలను ఆయన తన స్వహస్తాలతో నిర్మించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఏమని రాయబడిందంటే వారు వివిధమైన తంత్రాలు, మంత్రాలు కాదు, మంత్రం వేరు తంత్రం వేరు ఏమండి, వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. స్కీమ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అయితే ఇది చాలా క్లియర్గా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. బైబిల్ అంతట్లో మనం చూస్తే మనుషుల్లో 4 రకాలుగా మనకు కనిపిస్తారు. కొందరేమో బై బర్త్ నుంచి చనిపోయే వరకు కూడా వాళ్ళు మంచిగా, నీతిగా, దైవ భయం కలిగి, దైవ సన్నిధి కలిగి జీవించే వాళ్ళు ఉన్నారు. అందులో మనకి కనిపించేది ఆనోకు, నోవాహు, యోసేపు, ఇట్లాగా చాలామంది ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా దేవునికి వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ మనకు కనిపిస్తుంది. కొందరు ఉన్నారు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మూర్ఖులుగా జీవించిన వాళ్ళు ఉన్నారు. అందులో కయ్యను కనిపిస్తాడు. ఈ రీతిగా మనం చూసినట్లయితే ఆయన వంశం, కయ్యను సంతతి కూడా అలాగే ఉంది. ఆహాబును మనం చూస్తాం రాజుల గ్రంథంలో. అయితే వాళ్ళ బర్త్ నుంచి డెత్ వరకు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు మారుమనసు పొందలే. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లిస్ట్లో. కొందరు ఉన్నారు వాళ్ళ స్టార్టింగ్ బాగుంటుంది కానీ ఎండింగ్ మాత్రం భయంకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సొలొమోన్ ఉన్నాడు, స్టార్టింగ్ చాలా బాగున్నది ఆయన ఆత్మీయత, కానీ ఎండింగ్ వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని త్రోసివేశాడు. సౌలు గురించి మనం చూస్తాం, స్టార్టింగ్ బాగానే ఉంటాడు, రాజు అయిన తర్వాత ఆయన మూర్ఖుడి కింద తయారయ్యాడు. కొందరేమో స్టార్టింగ్ బాగుంది, ఎండింగ్ బాగాలేదు. కొందరిదేమో స్టార్టింగ్ బాగుంది, ఎండింగ్ కూడా బాగుంది. కొందరిది స్టార్టింగ్ బాగాలే, ఎండింగ్ బాగాలే. ఇంకొందరు ఉన్నారు స్టార్టింగ్ అసలు బాగుంటుంది వాళ్ళది, కానీ ఎండింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అందులోకి మనం చూస్తే పౌలు గారు వస్తారు. న్యూ టెస్ట్మెంట్లో ఉన్న పౌలు గారు చూస్తే ఆయన హింసకుడు, దూషకుడు, హానికరుడు. కానీ ఆయన ఎండింగ్ ఎలా ఉందంటే ఏ వ్యక్తి కూడా భూమి మీద పుట్టిన వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంత అద్భుతమైన ఎండింగ్ అయింది. కాబట్టి ఈరోజు ఈ నలుగురిలో మనం దేనికో దానికి చెందిన వారిగా ఉంటాం తప్పకుండా. కొందరి జీవితాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అది కొందరిది ఎలా వస్తుందంటే పుట్టుకతోనే ఆ స్వభావం వాళ్ళలో వస్తుంది. నేను ఒక ఆర్టికల్ చదివాను అనమాట. అందులో ఎలా ఉందంటే
ఒక ఆయన మార్నింగ్ మధ్యాహ్నం టైంలో నడుచుకుంటూ వెళ్తున్న టైంలో ఆయనకి సన్ స్ట్రోక్, వడదెబ్బ తగిలి పడిపోయాడు ఆయన రోడ్డు మీద. ఆ టైంలో ఎవరు లేరు. ఒక అమ్మాయి స్కూల్ నుంచి వస్తున్నప్పుడే మధ్యాహ్నం టైంలో, వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ అనమాట, మధ్యాహ్నం వస్తున్న టైంలో ఆయన పడిపోయి ఉన్నాడు. పడిపోయిన తర్వాత ఆయన పర్స్ బయట ఉంది, ప్యాంట్లోంచి బయటకు వచ్చేసింది. పడిపోయిన టైంలో ఈమె ఏం చేసింది, సైలెంట్గా పర్స్ తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ మమ్మీకి ఇచ్చింది. తీరా చూస్తే అందులో 2000 ఎంత క్యాష్ ఉందనమాట. వాళ్ళ మమ్మీ గట్టిగా పట్టుకుంది, బంగారు తల్లి అని చెప్పి. మరి ఇతను ఎక్కడ పోతే? ఇప్పుడు ఆమె స్వభావం చిన్నప్పటి నుండి అది మంచిది కాదు. అది ఇంకొక ఆమె ఉంది అదే ఏరియాలో. ఒకరోజు ఏమైందంటే ఆమె స్కూల్కి లేట్గా వచ్చింది. లేట్గా వస్తే టీచర్ ఏం చేసిందంటే, ఆమె చాలా స్ట్రిక్ట్ అనమాట, బాగా కొట్టింది. ఆమె కొట్టి బయట ఎండలో నిలబడమని చెప్పింది. ఎండలో నిలబడింది. వెళ్ళి కొద్దిసేపు అయిన తర్వాత టీచర్కి అనిపించింది, అరే ఈ అమ్మాయి ఎప్పుడు కూడా ఆలస్యంగా రాదు, ఈరోజు ఆలస్యంగా వచ్చింది, ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచించి అడుగుదాం ఆమెని చెప్పి ఆమెను పిలిచింది. అమ్మ, నువ్వు ఎప్పుడు కూడా ఆలస్యంగా రాలే, ఈరోజు ఎందుకు ఆలస్యంగా వచ్చావు, ఏమైంది అని చెప్పి సీరియస్గా అడిగింది. అప్పుడు అమ్మాయి చెప్పింది, నేను మార్నింగ్ వస్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద ఆయన కింద పడిపోయి ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆయన పాకెట్లోంచి దగ్గరికి ఒక 20-30 వేలు మనీ కూడా కింద పడిపోయింది. ఈమె ఏం చేసింది, పైగా ఈమె యూనిఫామ్ అంతా కూడా డస్ట్ అయిపోయింది అనమాట. యూనిఫామ్ అంతా కూడా బురద అయిపోయింది. ఆ టీచర్ కూడా యూనిఫామ్ బట్టి కూడా తిట్టింది, కొట్టింది. ఇదేం యూనిఫామే, ఎంత నీట్గా రావాలి స్కూల్కి, యూనిఫామ్ ఏంటి, మీ మమ్మీ వాష్ చేయడం తెలియదు అని చెప్పి వాళ్ళ మమ్మీని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ రీతిగా అన్నీ తిట్టి కొట్టి ఫైనల్గా ఏమైందని అడిగితే అప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది, నేను మార్నింగ్ వస్తున్నప్పుడు ఒక ఆయన రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని నా వాటర్ బాటిల్ తీసుకుని ఆయన ముఖం మీద నీళ్ళు చల్లాను. నీళ్ళు చల్లిన తర్వాత ఆయనకి ఒక 2 minutes తర్వాత స్పృహలోకి వచ్చాడు. అప్పుడు నేను ఆయన అడిగాను, ఆయన పేరు గట్ట అడిగితే ఆయన చెప్పాడు, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదమ్మా, ఆయన షుగర్ ఉందట, అందుకని నాకు కళ్ళు తిరిగి పడిపోయాను నేను అని చెప్పి ఆయన తన పరిస్థితి చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చేసిన, బాక్స్ తీసి ఆయనకు తినిపించి, తర్వాత ఆమె అక్కడ 20,000 అంత మనీ ఉంది, ఆ మనీ కూడా కలెక్ట్ చేసి ఆయనకి ఇచ్చి, ఈ మీ డబ్బులు కింద పడిపోయినాయి, మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి ఆమె వాటర్ బాటిల్ మొహం కడిగి తాగించి తినిపించి, తర్వాత ఆయన ఏం చేసిన, 2 చేతులు జోడించి, అమ్మ నువ్వు దేవుళ్ళగా వచ్చావు, వేరొకరు అయితే ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పి ఆయనకి, ఆ చిన్న అమ్మాయి అయినా సరే 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాడట ఆయన. టీచర్ ఇది కారణం, ఆ పెద్ద ఆయనకి నేను స్కూల్కి వచ్చే టైం ఇలా జరిగింది, నా వాటర్తో ఇలా చేశాను, నా భోజనం ఆయన తిన్నాడు, ఇదిగో నా బాక్స్ అని చెప్తే బాక్స్ అంతా ఖాళీ అయిపోయింది. ఆ టీచర్ కళ్ళంపడి నీళ్లు బడబడ కారిపోయినాయి అంట ఆమెకి. నేను ఎంత మూర్ఖురాల్ని, కనీసం జ్ఞానం లేదు నాకు, నేను ఎప్పుడు కూడా ఆలస్యంగా రావడం చూడలేదు, కనీసం నేను ఈ విషయాన్ని అడిగి నేను తిట్టవలసింది, సారీ అని చెప్పి క్షమాపణ అడిగిందట. ఆమె ఎవరో కాదు, మదర్ తెరీసా. బై బర్త్ కొందరికి ఆ జీన్స్ ఉంటాయి. అంతకుముందు ఆమె కూడా అదే ఏజ్, ఆమెకి చూస్తే ఏమండి, ఆ పడిపోయినాడు, ఆ పర్స్ పట్టుకెళ్ళింది తప్ప ఆ జాలి లేదు. అందుకే మన ఇండియాకు కూడా 19 years అప్పుడు కసబ్ అనే ఒకడు వచ్చాడు, టెర్రరిస్ట్, ఏజ్ ఆఫ్ 19. ఏమైంది, చాలామంది జీవితాన్ని నాశనం చేశాడు. సేమ్ అదే ఏజ్లో మదర్ తెరీసా మన ఇండియాకి వచ్చింది. ఇండియా కాదు, ఆల్మోస్ట్ ఆల్ 120 countries ఆమె ఆర్ఫన్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆమె స్టార్ట్ చేసింది. కాబట్టి కొందరిలో ఆ క్రూరత్వం అన్నది బై బర్త్ నుంచి వస్తుంది. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, 2 references రాయబడ్డాయి బైబిల్లో. ఒకటేమో నరుని హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది అని ఒక చోట మనం చూస్తాం జెనసిస్లో. అదే ప్రసంగిలోకి వచ్చినప్పుడు, నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కాబట్టి ఇలాంటి
ప్రజలు ఇప్పుడు కూడా ఉన్నారు. దొంగలు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు మంచివాడు, దెయ్యం కూడా ఉంది. కాబట్టి దెయ్యానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, దేవునికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవునికి సంబంధించిన వ్యక్తులు వస్తారు. అందుకని యేసుప్రభు వారు యోహాను సువార్త 10:10లో దేవుని గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, వాడు దొంగ, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. దొంగతనమును, హత్య, నాశనం చేయడానికి వచ్చింది, కానీ మరి దేనికి రాడు. అందుకని మొదటి పర్సన్ కూడా కయ్యను హంతకుడికి ఎందుకు మారాడంటే, వాళ్ళ నాయన, వాళ్ళ మదర్, అవ్వమ్మ, ఆదాము వాళ్ళు ఏం చేశారు, దేవుళ్ళ మాట విన్నారు. కాబట్టి దెయ్యం మాట వింటే పరిస్థితులు అలాగే ఉంటాయి. దేవుని మాట వింటే మనుషుల మార్పు వస్తుంది. అందుకని దేవుడు కూడా, అందుకని హెస్కేల్ గ్రంథం 36:26లో ఆయన ఏమన్నాడంటే, ఫస్ట్ దీవిస్తానని చెప్పలేదు ఆయన. చాలామందికి ఫస్ట్ దీవెన కావాలి, జీవితాలు మారటం కాదు. ఆయన ఏమంటాడంటే, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను, మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి ఈ రీతిగా మాంస హృదయాన్ని ఇస్తాను. అంత మాత్రమే కాదు, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగా, నా విధులను గైకొని వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. ఫస్ట్ దేవుడు చేసే కార్యం అది. అదే హెస్కేల్ 18వ అధ్యాయంలో మనం చూస్తే 23-24 వచనాల్లో నిజంగా ఎంత మంచి మాట దేవుడు అక్కడ రాయించాడంటే, దుర్మార్గుడు ఆ దుర్మార్గపు స్థితిలో చనిపోవడం దేవునికి ఇష్టం ఉండదట. మనం కొంతమందిని చూస్తే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ మెంటాలిటీ ఒక 10 తప్పులు చేస్తే, ఒక మంచి పని చేస్తే, కొన్ని మంచి పనులు చేస్తే ఈ తప్పులన్నీ కూడా దేవుడు కొట్టివేస్తాడు అనుకుంటారు కొందరు. అలా లేదు బైబిల్లో. 10 మంచి పనులు చేస్తే ఒక 10 తప్పులను కొట్టివేడు దేవుడు. అలాగే దాన్ని ఏదో సమర్థించుకోవడానికి కొందరు ఏం చేస్తారంటే, వాడు చేసే ఆ పాపాలన్నీ పోవడానికి కొన్ని మంచి పనులు చేస్తే, దాన ధర్మాలు చేస్తే, లేకపోతే కొన్ని ఈ సోషల్ యాక్టివిటీ చేస్తే ఈ పాపాలన్నీ పోతాయి అనుకుంటాడు. బైబిల్ అలా లేదు. బైబిల్ ఎలా ఉందంటే, మన హెస్కేల్ గ్రంథం మనం చూస్తే 18:23లో దుర్మార్గుడు లేకపోతే పాపంలో ఉన్నవాడు, ఈ ఇట్లాంటి ఘోరమైన కార్యాలు చేసేవాడు, వాడు మనసు మార్చుకోవాలి, వాడు బుద్ధి మార్చుకోవాలి, వాడి ప్రవర్తన మార్చుకోవాలి. మంచి పనులు చేస్తే బైబిల్ ఉంది, నీ నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలని రాయబడ్డాయి. కాబట్టి ప్రవర్తన మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తిని కూడా తన బిడ్డగా స్వీకరిస్తాడు. ఒకవేళ మంచివాడు, అక్కడ ఎంత అద్భుతంగా రాయబడిందంటే, దుర్మార్గుడు లేకపోతే ఒక పాపి తన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి తన జీవితాన్ని మార్చుకుంటే దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపాలను గుర్తు చేసుకోడట. అవన్నీ కూడా ఆయన చూసినట్లయితే క్షమిస్తానని చెప్పాడు, మర్చిపోతానని చెప్పాడు. మార్పు చెందాడు కాబట్టి ఇంకా అవి ఆయన గుర్తు చేసుకోడు. అలాగే ఒక నీతిమంతుడు ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పును బట్టి ఆ వ్యక్తి చేసిన నీతి క్రియలు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడట. మనం అక్కడ 18th చాప్టర్లో ఆ విషయాలన్నీ మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఈరోజు మనం గమనించినట్లయితే, మనం ఏ కోవకు చెందిన వాళ్ళం అంటే, మనం రోమపత్రికలు చూస్తే మనం ఫస్ట్ నుంచి మంచి వాళ్ళం కాదు. నిజంగా కొందరికి ఆ ధన్యత ఉంది. యోసేపు కానీ, దానియేలుకి కానీ, షద్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ చూసినట్లయితే, హానోక్ కానీ, యోబు గారు కానీ, కొందరికి బై బర్త్ నుంచి వీళ్ళంతా కూడా మదర్ తెరిసేలాగా సెలెక్టెడ్ పీపుల్. వాళ్ళ జీన్స్లోనే అది ఉంది. కానీ మనం చూస్తాం రోమపత్రిక 3వ అధ్యాయంలో చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మనం దేవుని దృష్టిలో ఎఫెసీ పత్రికలో కూడా ఉంది, 2వ అధ్యాయంలో చూస్తే, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన యేసు ప్రభు వారి ద్వారా మనం బ్రతికించాడు ఆయన. కాబట్టి మనల్ని మొదట ఎలా చేశాడో తన పోలికలో చేశాడు, యథార్థవంతులుగా చేశాడు. మనల్ని మరలా జీసస్ ద్వారా మనల్ని దేవుడు అలాంటి
స్థితిలోకి వెళ్ళటానికి. అది రియల్ ఆత్మీయత అంటే ఏంటంటే మనం మొదట యథార్థవంతులం, మొదట మనం దేవుని పోలికలో ఉన్నవాళ్ళం. కాబట్టి మరలా మనం ఆ స్థాయికి వెళ్ళాలి. అందుకని సామెతలు ఉంటుంది, ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు. ముందుగతి అంటే ఫస్ట్ మనం దేవుని యొక్క చిత్తములు ఏమై ఉన్నామో, మనం చేయక ముందు దేవుడు ఏదైతే అనుకున్నాడో, ప్రభుని కలుసుకున్నప్పుడు, ప్రభుతో కలిసి మనం సహవాసం చేస్తున్నప్పుడు మరలా మన జీవితంలో అటువంటి స్థితిని ప్రభువారు మనకి ఇస్తాడు. కాబట్టి కయీను ఉన్నాడు. కయీను అలా కావడానికి కారణం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ దేవుని మాట విన్నున్నట్లయితే ఆ ఫ్యామిలీలో పిల్లలు అలాంటి పరిస్థితి రారు. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరి మాటలైతే వింటామో వాళ్ళ ప్రభావం మన మీదే కాదు. బైబిల్ ఎలా రాయబడింది, ఒక వ్యక్తి పాపం చేస్తే 4 తరాల వరకు కూడా దాని యొక్క కర్స్ ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది అని బైబిల్లో రాయబడింది. 4 తరాల మీద ఆ దరిద్రం ఉంటుంది. ఈరోజు కూడా నాకు తెలుసు కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దరిద్రం మాకు ఇలా చుట్టుకుంది సార్. అదే ఒక వ్యక్తి నీతిగా ఉంటే, అదే బైబిల్లో రాయబడింది 5 తరాలనే 1000 generations అట, 1000 తరాల వరకు కూడా ఆ నీతిమంతుని యొక్క ఆశీర్వాదం 1000 generations వరకు వెళ్తుంది. నీ పిల్లలు కానీ నీ మనవలు కానీ రాబోయే దినాల్లో మనల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. వారిని బట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. వారి ప్రార్థనలు, వారు మమ్మల్ని ఈ రీతిగా దైవ సంబంధమైన క్రమశిక్షణలు మమ్మల్ని పెంచారు. అందుకని పౌలు గారు తిమోతి పత్రికలు మనం చూస్తాం, తిమోతి గురించి రాస్తూ, అయ్యా నేను నీ విశ్వాసాన్ని చూశాను, నీ భక్తిని చూశాను, ఇది కేవలం మీ మమ్మీలోది కాదు, మీ అమ్మమ్మలోంచి మీ మమ్మీలో వచ్చింది, మీ మమ్మీలోంచి నీలో వచ్చింది అని చెప్పి ఆ తిమోతి విషయంలో, ఒక విధంగా తిమోతి యొక్క ఫాదర్ క్రైస్తవుడు కాదు, గ్రీకు దేశస్థుడు, అన్యజనుడు. కానీ మదర్ మాత్రం ఆమె వెరీ స్ట్రాంగ్ ప్రభులో. కాబట్టి అది పేరెంట్స్ నుంచి వచ్చేది. కొన్నిసార్లు పేరెంట్స్ మంచిగానే ఉంటారు, కానీ పిల్లలు మాత్రం దరిద్రులే తయారవుతారు. బైబిల్లో మనం చూస్తాం, సమూయేలు చాలా మంచివాడు, గొప్ప ప్రవక్త, రాజులను అభిషేకించాడు, చైల్డ్గా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు. పిల్లలు మాత్రం ఆల్రెడీ ఇశ్రాయేల్ చెప్తారు, నీలాంటి వాళ్ళు కాదని చెప్తారు వాళ్ళు. ఈరోజు కొంతమంది భక్తి పొరలేని తల్లిదండ్రులకి ఎలాంటి దరిద్రులు ఉన్నారు. కొంతమంది పనికిమాల తల్లిదండ్రులు ఉంటారు, కోరాహు, దేవునికి దైవజనుడు వ్యతిరేకంగా నిలిచిన వ్యక్తులు వాళ్ళు. కానీ పిల్లలు మాత్రం బంగారం వాళ్ళు. వాళ్ళు కీర్తనలు కూడా రాశారు, 84వ కీర్తన, కొన్ని కీర్తనలు ఉన్నాయి. వారి యొక్క ఆత్మీయత అందులో కనిపిస్తుంది. పేరెంట్స్ చక్కగా లేరు, పిల్లలు మాత్రం చాలా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. పేరెంట్స్ చక్కగా ఉన్నారు సమయంలాగా, కానీ పిల్లలు మాత్రం చెడిపోయి ఉన్నారు. కొందరు ఉన్నారు, అబ్రహాం ఉన్నాడు, జెన్యూన్ పర్సన్, పిల్లలు కూడా అలా ఉన్నారు, మనవడు కూడా అలా ఉన్నారు. ఒక ఫ్యామిలీ గురించి బైబిల్ ఎక్కడ చెప్పని సాక్ష్యాన్ని మనం వింటాం. అదేంటంటే, నేను అబ్రహాం దేవుణ్ణి, నోవాహు దేవుణ్ణి అనలేదు, ఆయన ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పాడు. ఫాదర్ మంచుకున్నాడు, అదే రీతిగా కొడుకు మంచుకున్నాడు, అదే రీతిగా మనవాడు ఇంకా మంచుకున్నాడు. అది చూసినట్లయితే విట్నెస్ అంటే. కొందరు ఉంటారు, తల్లిదండ్రులు ఎలా ఉంటారు, పిల్లలు అలా ఉంటారు. ఇంకా జీవితాన్ని మనం చూస్తే, మనం యెరోబాము కానీ, మనం రాజుల గ్రంథంలో వాళ్ళు కనిపిస్తారు, ఆహాబు కానీ, అమజ్యా కానీ, వాళ్ళ పిల్లలు కూడా వారికన్నా మరీ ఘోరంగా. కాబట్టి మనం బైబిల్లో చూస్తున్నాం, ఏం విత్తుతాం అదే కోస్తామని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే, మనల్ని ఆయన యథార్థవంతులుగా చేశాడు. కాబట్టి మనం యథార్థవంతులుగా జీవించడంలో ఉన్న ఆనందం, ఆశీర్వాదం
మనం గుర్తించాలి. అందుకని యోబు గారి గురించి మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద చెడుతనమును అసహించుకున్నాడు. దావీదు గారు కూడా ఒక చోట ప్రార్థన చేస్తారు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును. కాబట్టి ఇది దేవుడు కోరుకున్నది. యథార్థత అంటే ఏది దాచుకోకుండా, ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఓపెన్గా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏదైనా చెప్పామంటే దాని మీద, ఆ మాట మీద నిలబడాలి. యథార్థవంతులుగా సాధ్యమవుతుంది. కాబట్టి మనం ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం, దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. వారి లోపల ఏం జరుగుతుందో అది గుర్తించలేదు. దానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది? ఎందుకు దేవుడు మనల్ని యథార్థవంతులుగా చూడాలనుకుంటున్నాడు అంటే, బైబిల్లో మనం చూస్తున్నాం, రేపు పరలోకంలో ఉండేది యథార్థవంతులే, రేపు పరలోకంలో ఉండేది నీతిమంతులే. కాబట్టి మన జీవితంలో ఆయన పర్పస్ అది. కాబట్టి 4 రకాల మనుషుల్లో మనం గమనించినట్లయితే, మనమైతే ఫస్ట్ కోవకి చెందిన వాళ్ళం చాలా వరకు కాము. ఎందుకంటే బై బర్త్ నుండి డెత్ వరకు కూడా వాళ్ళు ఏ లోపము లేకుండా జీవించిన వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరైతే ఫస్ట్ వారి జీవితాల్లో పౌలు ఉన్నాడు. ఆయన దేవుని తెలుసుకున్న వ్యక్తిగా లేడు. ఎందుకంటే తిమోతికి రాసిన పత్రికలు ఆయన చెప్తాడు, నేను హింసకుడను, దోషకుడను, హానికారుణ్ణి. కానీ తర్వాత ఆయన జీవితాన్ని మనం గమనించినట్లయితే, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం, పౌలు గారు చెప్పిన స్టేట్మెంట్ పేతురు గారు కూడా చెప్పలే. ఎంటైర్ బైబిల్ ఎవ్వరూ కూడా నేను దేవుని పోలి నడుచుకుని చున్నానని ధైర్యంగా, పైగా బైబిల్లో చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అది బైబిల్లో రాయబడిందంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అది కొంత చెప్తారు కానీ దానికి ఎవిడెన్స్ ఉండవు. ఈయన లైఫ్ చూడండి, స్టార్టింగ్ ఎలా ఉన్నాడు, కానీ ఆయన జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు. అలా మారటానికి కూడా కారణం ఏంటంటే ఆయన కాదు. మీరు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలోకి వెళ్తే 23, 24లో మనకు ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. అక్కడ 20 చూసినండి, అక్కడ ఏమనుంటుందంటే, మనిషి సన్మార్గములో నడుచుట వాని వశములో లేదు అనుకోవడం వేరు. ఈరోజు మన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, ఒక స్పెషలైజ్డ్ భక్తి పరులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లెంట్ డేస్లో చాలా భక్తిగా ఉంటారు. కొందరు చికెన్ తినరు, కొందరు మటన్ తినరు. ఒక ఆయన అయితే, నేను అసలే ఈ లెంట్ డేస్లో అసలు వైన్ తాగండి సార్ అంటున్నాడు. ఆ మందు తాగడట. లెంట్ డేస్ అయిన తర్వాత అంతకుముందు క్వార్టర్ తాగేవాడు ఫుల్ తాగుతాడు. మరి ఎంత మెంటలో చూడండి. బైబిల్ ఎక్కడైనా 40 రోజులు భక్తి కొన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు ఉండడం లేదు బైబిల్లో. బైబిల్ ఎలా ఉంది? యెహోవా యందు నమ్మికించేవాడు ఎలా ఉంటాడు? కథలకు నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉంటాడు. చేంజెస్ ఉండవు. 2 కొరింథియన్స్ 5:17లో మనం చూస్తాం, ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల నూతన సృష్టి, పాతవి గతించని మరలా వచ్చాను అని ఉందా మీ బైబిల్లో? లేదా. పాతవి గతించిన అంతే, గతం గత అయిపోయింది. అది నీ జీవితంలో దేవుడు వచ్చాడు, నిన్ను ఒక న్యూ డైరెక్షన్లో, న్యూ వేలో, ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా మనం నడిపిస్తాడు. అది ఆత్మీయత అంటే. కాబట్టి మనం ఈ సెకండ్ క్యాటర్ చెందిన వాళ్ళం. నేను చెప్పాను, మొదటి నుంచి మంచిగా ఉండి లాస్ట్ వరకు మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మొదటి నుంచి చెడుగా ఉండి లాస్ట్ వరకు చెడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కయ్యన్ లాంటి వాళ్ళు. మొదట మంచిగా స్టార్ట్ చేసి లాస్ట్లో చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సొలొమోన్ లాగా, సౌల్ లాగా, ఓల్డ్ టెస్టిమెంట్ సౌల్ లాగా. కానీ మొదట దేవునికి దూరంగా ఉండి, పాపులుగా ఉండి, దేవునికి శత్రువులుగా ఉండి, వారి జీవితాల్లో దేవుడిచ్చిన మార్పును పొంది, ఈరోజు మనం ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మంచివాళ్ళు అని చెప్పడానికి బైబిల్ చూస్తే
అది కేవలం ఓల్డ్ టెస్ట్మెంట్లో కొందరికే సాధ్యమే. న్యూ టెస్ట్మెంట్లో ఎలా ఉంది? నీతిమంతుడు ఒక్కడు లేడు అని ఉంది. కాబట్టి మనకి అది వర్తించదు. మనం అనుకున్న, ఒకవేళ నువ్వు క్రియలు చేయకపోవచ్చు, కానీ నీ యొక్క జన్మలోనే ఏముంది? కీర్తన 51లో దావీదు గారు అంటారు, నా తల్లి తన చూసినట్లయితే నేను గర్భంలోనే నేను పాపంలో పుట్టానని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆదాము నుంచి యేసుప్రభు వారి వరకు కూడా బైబిల్లో రాయబడింది. రోమన్స్ మీరు 6వ అధ్యాయం చదివితే మరణమేలేను. ఒక వ్యక్తి ద్వారా పాపము ద్వారా మరణము లోకములోకి ఎలా ప్రవేశించెనో, మనుషులందరూ పాపం చేయటం వలన మరణం అందరికీ సంప్రాప్తమాయను అని రోమన్స్ 6లో మనకు ఆ మాట రాయబడింది. మనుషులందరూ పాపం చేయటం వలన ఈ మరణం వచ్చింది. మొదట్లో మరణం లేదు, పరలోకంలో కూడా మరణం ఉండదు. ఇది పాపులకు సంబంధించిన పనిష్మెంట్. ఇది మనకి ఈ శరీర సంబంధమైన మరణం ఉంది, కానీ యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచినప్పుడు ఈ మరణాన్ని ఇంకొక పేరు పెట్టాడు ఆయన. యేసుప్రభు వారు రాకముందు ఆ పేరు లేదు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఒక పేరు, కొత్త పేరు పెట్టాడు మరణానికి. ఏంటి తెలుసా? నిద్రించుట. అందుకని లాజరు చనిపోయినప్పుడు శిష్యులతో అంటాడు ఆయన, మన స్నేహితుడు నిద్రిస్తున్నాడు. శిష్యులు ఏమంటారు కదా, ఏమన్నారు తెలుసా? నిద్రిస్తే మంచిదే కదా ప్రభు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏ నిద్ర తెలుసు? ఆవలింతల నిద్ర తెలుసు వాళ్ళకి. తర్వాత మళ్ళీ క్లియర్గా చెప్పాడు, బాబు అది ఆ నిద్ర కాదు నాయన, ఆల్రెడీ ఆయన చనిపోయాడు. మళ్ళీ ఈయన మన ఇంకా అసిస్టెంట్ ఉన్నాడు ఒక ఆయన, చనిపోతే మనం కూడా చనిపోతాం రండి అంటాడు ఆయన. చూడండి వీళ్ళంతా పరమానంద శిష్యులే ఉన్నారు వీళ్ళు. నిజంగా అప్పుడు వారిని భరించాడు దేవుడు, ఇప్పుడు మనల్ని భరిస్తున్నాడు. ప్రభువా నీకు వందనాలు. ఈరోజు కూడా నేను అదే చెప్తుంటే, ప్రభు మమ్మల్ని భరించడం నీకే సాధ్యమని. కాబట్టి ఇది మనం చూస్తే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత దీన్ని నిద్ర, అందుకనే మీకు రోమన్స్లో చూస్తాం, ప్రకటనలో ప్రభువునందు నిద్రించిన వారు అని ఉంటుంది. ప్రభువునందు మరణించిన వారు అని ఉండదు. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు, వారు తమ ప్రయాసను మాని విశ్రాంతిని పొందుచున్నారని ఉంటుంది. కానీ బైబిల్లో రెండవ మరణం అని ఉంది. అదేంటంటే నరకానికి సంబంధించిన, చూసినట్లయితే నరకాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాట అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి దీని విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి. మనం ప్రభు ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, నేను ఈరోజు కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించేది ఏంటంటే, ప్రభు నాకు పవిత్రమైన హృదయాన్ని ఇచ్చావు, నా పాపములన్నీ కూడా నీ రక్తంలో కడిగావు, నన్ను నీతిమంతుడిగా మార్చి నీ వాక్యం అనే నీతిలో నన్ను నడిపిస్తున్నావు, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపావు, నీ చిత్తాన్ని నాకు బయలుపరిచావు, నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరుస్తున్నావు. ప్రభు నీకు వందనాలు. ఇది నా జీవితకాలం అంతా. ఈరోజు కూడా నేను ఈవినింగ్ ప్రార్థన చేసేటప్పుడు కూడా అదే ప్రార్థన చేశాను. ప్రభు నా లైఫ్ టైం అంతా కూడా ఏ రోజు కూడా నిన్ను విడిచిపెట్టని దినం ఉండకూడదు. ప్రతిరోజు కూడా ఏది విడిచిపెట్టినా సరే నిన్ను విడిచిపెట్టే పరిస్థితి మా జీవితంలో రాకూడదు. అలా ప్రభువుతో మనం ప్రతిరోజు కూడా ఆ సంబంధాన్ని కలిగి ఉంటే, అందుకని బైబిల్ ఉంటుంది, అపవాదికి చోటు ఇవ్వద్దని దేవుడు చెప్పాడు. చోటు ఇస్తే ఏమైతే ఆల్రెడీ వస్తాడు. కాబట్టి మనం దేవుని వాక్యం ప్రకారంగా మనం యథార్థవంతులుగా ఉండాలి. స్కీమ్స్ ఉండకూడదు. కొందరు నేను చూస్తుంటాను, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, మనుషులకు కనిపించేది ఒకటి, దేవునికి కనిపించేది ఒకటి. వేషధారణ, అందుకని ఒక ఆయన చెప్తాడు, వేశ్యలనైనా దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారులకు క్షమించడట. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి ఎలా ఉండాలంటే యథార్థవంతుడిగా కనపడాలి. నీ లోపల ఏదైతే ఉందో బయటకు అదే కనపడాలి. సామెతల్లో ఉంటుంది, హెస్కేల్లో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, పాస్టర్లు ఎలా తయారయ్యారంటే మట్టి గోడకు వెండి పూత వేసేసినట్టు వాడు. ఏంటట అదేం మట్టి గోడ, దానికి వెండి పూత. అంటే నేను కొందరు చూస్తుంటాను అనమాట. అది ఎట్లా అంటే, ఆడు తాగిపోతాడు, చచ్చిపోయాడు. వాడు చచ్చిపోతే వాడి ఆ సమాధి దగ్గర నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్ట ఆశీర్వాదం అంట. ఆ తాగుబోతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. వాడు నీతిమంతుడు. పేరు క్రైస్తవ పేరే.
అది పాస్టర్ ప్రార్థన చేసి ఒక వాక్యం ఇవ్వండి మాకంటే ఆ పాస్టర్ ఏం చేశాడు, ఆ వాక్యం ఇచ్చాడట, సమాధి మీద రాసి పెట్టారు. ఈయన చూడండి, మట్టి గోడకు వెండిపోతుంటే ఇదే సామెతల్లో కూడా ఉంటుంది. ప్రేమ కలిగి మాట్లాడుతూ చెడిపోయిన హృదయం కలిగిన వాడు, సామెతల్లో ఆ మాట మనం చూస్తాం. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. నేను చదువుతున్నాను అది 26వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 23వ వచనంలో, చెడి హృదయమును ప్రేమ గల మాట్లాడు పెదవులు కలిగి ఉండుట మట్టి పెంకు మీద వెండి పూతతో సమానము. 26:23 సామెతలు ఏంటంట, చెడు హృదయమును, హృదయం ఎలా ఉంది, చెడిపోయింది, కానీ మాటలు ఎలా వస్తున్నాయి, అబ్బా. అందుకని ఈ ఇర్మియా అనుకుంటాను, దేవుని దగ్గరికి గట చాలామంది రాదగని విధంగా వస్తారట. వారి నోటితో ఎంతో ప్రేమను వ్యక్తపరుస్తారట, కానీ వారి హృదయము లాభమును అపేక్షించును అని రాయబడింది అక్కడ. కాబట్టి ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం 7:29లో, దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాను, కానీ వారి వివిధమైన స్కీమ్స్ వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. బయట వాడేమో తను వేరే వాడు మోసం చేస్తున్నాడు. బయట వాళ్ళు ఎక్కువగా మనం చూస్తే వేరే వాళ్ళు మోసం చేస్తున్నారు. కానీ క్రైస్తవుల దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉందంటే, అందుకని యాకోబు రాసిన పత్రిక అనుకుంటే అందులో ఎలా ఉంటుంది, మీరు విలువారై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మీరు వాక్య ప్రకారంగా ప్రవర్తించండి అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడాడు. కాబట్టి మనం దేవుని దృష్టిలో స్టార్టింగ్లో యథార్థవంతులం. ప్రభు వచ్చిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత కూడా మనం ఎలా ఉండాలి తెలుసా, ఆ సాక్ష్యాన్ని మరలా మనం కలిగి ఉండాలి. అది మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ